ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పవన్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుందంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ప్రేక్షకుడు ఆ సినిమాని చూడడానికి ఉత్సాహం చూపిస్తాడు. కారణం ఏంటంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలాంటి ఒక మేనియాను క్రియేట్ చేశాడు. ఆయన స్టైల్లో కానీ స్వాగ్తో కానీ ప్రేక్షకులందరినీ థియేటర్కి రప్పించడంలో ఆయన సూపర్ సక్సెస్ అయ్యాడు. ఆయన నుంచి ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమా పడితే మాత్రం ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేస్తుందని చెప్పడంలో ఎంతో మాత్రం అతిశయోక్తి లేదు. గత సంవత్సరం ఓజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఆ సినిమాను టాప్ లెవెల్లో నిల్చోబెట్టాడు. ఇక ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని సైతం ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు. అయితే ఈ సినిమా ఇండియాలో రేపు రిలీజ్ అవ్వబోతున్న నేపథ్యంలో ఇప్పటికే యూఎస్ఏలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ పడిపోయాయి. యూఎస్ఏ ప్రీమియర్స్ ప్రకారం ఈ సినిమా ఎలాంటి టాక్ని సంపాదించుకుంది, అక్కడ హిట్ అయిందా ఫట్ అయిందా అనే విషయాలు మనం ఒకసారి తెలుసుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే, ఒక పొలిటీషియన్ పార్థిబన్ తన చుట్టుపక్కల ఉన్న కొన్ని ఊర్లను తన గుప్పెట్లో ఉంచుకొని అక్కడ కొన్ని ఇల్లీగల్ వ్యవహారాలు అయితే నడిపిస్తూ ఉంటాడు. అక్కడికి కొత్తగా వచ్చిన ఎస్ఐ ఉస్తాద్ భగత్ సింగ్ ఆయనను ఎలా ఢీకొట్టాడు, ఆ పొలిటీషియన్ చేసే పనుల్లో ఉన్న అక్రమాలు ఎలా బయటపెట్టాడు అనేదే ఈ సినిమా స్టోరీ. ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, హరీష్ శంకర్ ఈ సినిమాను మొదటి నుంచి చివరి వరకు ఎంటర్టైన్గా తీసుకెళ్లాడు. ఎక్కడ కూడా ప్రేక్షకుడికి బోరు కొట్టకుండా సీన్లలో ఉన్న ఇంటెన్షన్ స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడంలో ఆయన చాలా వరకు సక్సెస్ అయ్యారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ యొక్క స్వాగ్ను సైతం విపరీతంగా వాడుకున్నాడు. ఫస్ట్ హాఫ్లో వచ్చే ఎపిసోడ్, అలాగే సెకండ్ హాఫ్లో విలన్ ఇంట్లో వచ్చే ఒక హై వోల్టేజ్ సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్గా నిలిచాయి. కొన్ని కామెడీ సన్నివేశాలు సైతం ఈ సినిమాకి ప్లస్ అయ్యాయి. ఆ క్యారెక్టర్లో ఉన్న ఇంటెన్స్ను సైతం పవన్ కళ్యాణ్ చాలా బాగా ప్రొటెక్ట్ చేశాడు. ప్రతి పంచ్ డైలాగ్ కూడా ప్రేక్షకుడికి బాగా కనెక్ట్ అవుతుంది. మొత్తానికైతే హరీష్ శంకర్ ఈ సినిమాతో ఒక భారీ సక్సెస్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ టైంలో తన స్వాగ్ను ఉపయోగించి సినిమాను సూపర్ సక్సెస్గా నిలిపాడు. ఈ సినిమాలో సైతం మరోసారి దాన్ని రిపీట్ చేశారు. పవన్ కళ్యాణ్తో పాటు శ్రీలీల క్యారెక్టర్కి కూడా చాలా మంచి స్కోప్ ఉండడంతో ఆమె పాత్ర కూడా బాగా నటించింది. తన గ్లామర్ పాత్రకి న్యాయం చేసింది. పార్థిబన్ విలనిజం కూడా హైలైట్గా నిలిచింది. కొత్త ప్లేస్ కావడంతో ప్రేక్షకులకు ఆయన క్యారెక్టర్ చాలా కనెక్ట్ అవుతుంది. అలాగే దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే తమన్ బీజిఎం సైతం బాగుంది. ఈ సినిమా యూఎస్ఏలో పాజిటివ్ టాక్ను సంపాదించుకుంది. ఇక ఈ మూవీ రేపు ఇండియాలో రిలీజ్ అవ్వబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ని సాధిస్తుంది, పవన్ కళ్యాణ్ ఇమేజ్ను మరింత పెంచుతుందా లేదా అనేది చూడాలి.